ఓం సత్యదేవాయ నమః. అందరికీ కూడా నమస్కారం. మాకు పదవీ కాలం ఇంకా ఉంది, కానీ కొత్త ప్రభుత్వం రావడం వలన ఇప్పుడు మేము తీసుకున్న నిర్ణయం కొత్త ప్రభుత్వానికి గౌరవం ఇస్తూ ముందుగానే మేము రాజీనామా చేయడానికి నిర్ణయించుకున్నాం. ఎందుకంటే వాళ్ళు కూడా అభివృద్ధిలోకి వచ్చారు, ప్రజలు తీర్మానించారు కాబట్టి వాళ్ళకి ఒక పదవి అన్నది ఇచ్చారు కాబట్టి గౌరవం ఇచ్చారు కాబట్టి మేము కూడా గౌరవాన్ని మేము నిలబెట్టుకొని ముందుగా మేము రాజీనామా చేయడానికి వచ్చాం. మాకు ఈ పదవి ఇచ్చి 10 నెలలు అవుతున్నాయి. ఇప్పటికి 15 నెలలు ఇచ్చినప్పటి నుండి కూడా మేము మా పాలక మండలి అందరూ కూడా కష్టపడి మా శాయశక్తుల కృషి చేసి గుడికి ఎంతవరకు లబ్ధి చేకూరాలో అంతవరకు మేము చేసాము. అలాగే వ్రతాలు వాళ్ళకి స్వామివారి ముద్రిక అనివార్య నుండి ప్రసాదాలు అవి తీసుకొచ్చి ఆ వ్రతాలు ఉన్నప్పుడు అందజేయడం కూడా జరిగింది. మనకి పేపర్ మిల్ నుండి మనకి జనరేటర్ కూడా ఇవ్వడానికి వాళ్ళు ఓకే చేశారు. అది ముందు ముందు వచ్చే పాలక వర్గం కూడా వాళ్ళు చూసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే మన కొండలరావు గారు కూడా మనకి స్లాబ్ వేయడానికి 5 లక్షల రూపాయలు విరాళంగా ఇస్తారని అన్నారు. ఈ ఎలక్షన్ రావడం వలన ఇవన్నీ చేయడం వల్ల ఆ పని అవ్వలేదు మా చేతిలోను. ఈ పదవీ కాలం వరకు మేము ఉంటే ఆ పని కూడా మేము పూర్తి చేద్దామని అనుకున్నాము. ప్రజలు ఇచ్చిన నిర్ణయం ప్రకారంగా మాకు ఇక్కడి వరకే ఆ స్వామి గారు ఇప్పటివరకు మా సేవలు అందించాలనేసి నిర్ణయించారేమో. అది మేము స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇప్పటివరకు స్టాప్ చేసుకున్నాం. అది వచ్చే కొత్త పాలక మండలి ఆ పంతం కొండరావు గారితో మాట్లాడి ఆ స్లాబ్ కూడా వేయిస్తారని కోరుకుంటున్నాం. చాలా వరకు ప్రజలు కూడా మమ్మల్ని చాలా ఆదరించారు. గుళ్ళో సిబ్బంది ఏంటి, పురోహితులు ఏంటి అందరూ కూడా మమ్మల్ని చాలా గౌరవంగా మమ్మల్ని ఇక్కడ ఆదరించడం జరిగింది. అలాగే పాలక మండలి కూడా తన మన అని భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ గుళ్ళో ప్రతి పని కూడా వాళ్ళ సొంత పనిలాగే మనం చేసుకోవడం కూడా జరిగింది. ఇప్పటి వరకు మా వర్గానికి ఇంకా సంవత్సరం కూడా అవ్వలేదు, 10 నెలలు అయింది. ఇంకా సంవత్సరం 2 నెలలు 3 నెలల వరకు మాకు టైం ఉంది. కానీ ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది, దానికి పాలక మండలి మళ్ళీ వాళ్ళ వర్గం వేసుకుంటారు కాబట్టి దానికి కట్టుబడి మేము రాజీనామా చేయడం జరుగుతుంది. కొత్త మండలి వచ్చిన వాళ్ళందరికీ కూడా ముందుగానే మేము శుభాకాంక్షలు చెప్తున్నాం. మీకు అందరికీ కూడా కొత్త పాలక మండలి వచ్చిన వాళ్ళందరూ కూడా మీకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎవరు వచ్చినా సరే మేము ఇంతవరకు చేసాం, మాకు ఇంతవరకు పరిమితి ఇచ్చారు. ఈ పరిమితి వరకు మేము ఎంతవరకు కష్టపడ్డాం అన్నది మీరు తెలుసుకొని ఈ స్లాబ్ పని ఏంటి, ఇంకా మనకి గుళ్ళోని ఏమైనా పనులు ఏమన్నా మనకి సక్రమంగా భక్తులకు కూడా మనకి ప్రసాదాలు ఏంటి, వ్రతాలు ఏంటి, అవి కూడా మనకి ఎలాగైతే ఉండి ఆదాయం ఏంటి, గుడి ఆదాయం ఏంటి, ఏదైతే కొంచెం పెరిగిందో వచ్చిన తర్వాత అది ఇంకా 2 నింతలు మీరు చెయ్యాలని కోరుకుంటూ ఆకర్షిస్తూ మీకు అందరికీ ముందుగా కొత్తగా రాబోయే ఎలాగో వస్తుంది కాబట్టి ముందుగానే చెబుతున్నాను. పార్టీలకు అతీతంగా చెయ్యాలి మన గుళ్ళోను. ఏ పార్టీ అనేది కాదు, పార్టీలకు అతీతంగానే మేము చేసాము. పార్టీ మంది ఇది వాళ్ళు రాకూడదు వీళ్ళు రాకూడదు అని ఏమీ లేదు. గుడి కాబట్టి ఇది దేవాలయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా మన గుళ్ళో ప్రాంగణంలో ఉన్నంతసేపు పార్టీలు మర్చిపోయి ఆ దేవుడి సన్నిధిలో మనం పార్టీలకు అతీతంగా ఏ పనులైనా చేసుకుంటే దేవుడు గౌరవం ఇచ్చినట్టు అవుద్ది, మన పనులు కూడా ఎక్కువగా చేసుకోవడానికి కూడా అవుద్ది. అలాగే అందరికీ ఇప్పటి వరకు మా గుడి సిబ్బంది అందరూ కూడా ఈవో గారేంటి, గుమస్తా గారేంటి, పురోహితులేంటి అందరూ కూడా మాకు సహకరించినందుకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే కొత్త వర్గానికి కూడా ముందుగా అడ్వాన్స్ శుభాకాంక్షలు. ఓం నమో సత్యదేవాయ నమః. మరి ఈ మార్పులో భాగంగా అంటే కొత్త ప్రభుత్వం వచ్చింది. ఆ కొత్త ప్రభుత్వం రావడంతో పాత ప్రభుత్వం మరి మా ప్రభుత్వం గెలవలేకపోవడం మూలంగా నైతిక బాధ్యత వహించి మేము ఈ చైర్మన్ పదవికి ఏంటి మేడం గారు, లేకపోతే నేను డైరెక్టర్ పదవికి ఏంటి రాజీనామా చేశాము. అయితే ఏంటంటే మరి మా మీద ఎంతో నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే భరత్ గారు, ఆయన ఆ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా భరత్ గారి సారథ్యంలో, గూడూరు శ్రీనివాసరావు సారథ్యంలో, మరి అధ్యక్షుల సారథ్యంలో ఎంతో నమ్మకంతో ఈ పాలక మండలిని ఏర్పరుచున్నారు. వాళ్ళందరికీ కూడా ముందుగా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఏంటంటే పాలక మండలి మేము ఎంతో మాకు ఆ సత్యదేవుడు ఎంతో టైం ఇచ్చాడు కాబట్టి ఈ టైంలోనే మేము చాలా వరకు ఇప్పుడు మేడం గారు చెప్పిన రకంగా విధంగానే మొట్టమొదటి మేము చేసింది ఏంటంటే ఉచిత సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేసాం.
దానికి భక్తుల నుంచి విపరీతమైన స్పందన వచ్చి మళ్ళీ ఉచితంగా మనం చేస్తే బాగుంటుందని చెప్పేసి అనడం భక్తులు వచ్చి మరి పాలక మండలికి వాళ్ళ మన ఈవో గారు ఆఫీసులు వీరందరూ కూడా కార్యాలయం అందరూ కూడా అందరినీ మెచ్చుకొని ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి అది ఆ ఉచిత సామూహిక సత్యనారాయణ వ్రతంలో మేము ఇచ్చింది ఏంటంటే అన్నీ ఫ్రీగా ఇచ్చాం ఆ రోజు. తర్వాత 250 రూపాయలు టికెట్ పెట్టి రూపు ఇవన్నీ కూడా ఫ్రీగా ఇచ్చి అర్చకులు ఇది కూడా ఫ్రీగా ఇచ్చి వాళ్ళ వర్క్ కూడా ఫ్రీగా ఇచ్చి ఏదో పళ్ళు కాయలు భక్తులు తెమ్మని చెప్పి ఆ వ్రతాన్ని మేము చాలా ప్రోత్సహించాం. సత్యదేవుడు కూడా అనుగ్రహించాడు. ఇది రెండో అనుభవంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆర్యాపురం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని అంటే ఏంటో జనాలకి చాలా బాగా ఇంకా స్ప్రెడ్ అయిపోయి ఆ సామూహిక వ్రతాలు అంటే చాలు వచ్చేసి మేము చేర్చుకున్న అన్న విధంగా మరి ఈ ఈవో గారి ఈ కార్యాలయం సిబ్బందితో సహకారంతో మా పాలక మండలి సహకారంతో చాలా బాగా చేసాం. అయితే ఇంకా మేము చేయాలనుకున్నది టైం లేదు కాబట్టి చేసిన కార్యక్రమాలు ఏంటంటే మేడం గారు చెప్పినట్టు పేపర్ మిల్ వాళ్ళు చెప్పి జనరేటర్ ఒకటి అప్రూవల్, అలాగే కొంతమంది డోనర్స్ కొండలరావు గారు అసలు కళ్యాణ మండపం చేయిస్తాను, అలాగే వెనకాల కాలక్షేప మండపం కట్టించాను, డోనర్స్ ముందు వచ్చారు. కాబట్టి నేనేం కోరుకుంటున్నానంటే కొత్త పాలక మండలిని సత్వరంగా వేసి వాళ్ళకి ఎంత టైం కావాలో అంత టైము మీరు కొత్త ప్రభుత్వం కనుక ఇచ్చేటట్టయితే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇచ్చేటట్టయితే వాళ్ళందరూ సమూహంగా గుడిని ఎలా డెవలప్ చేయాలి, ఆలయాన్ని ఎలా డెవలప్ చేయాలి అని చెప్పేసి ఆలోచనతో మరి ప్రభుత్వం యొక్క సహకారం తీసుకోవడానికి వీలుంటుంది. వాళ్ళు కూడా మంచి పనులు చేయడం ఉంటుంది. తక్కువ టైంలో మాకు దేవుడు ఎంతవరకు చేయడం శక్తి ఇచ్చారో అంతవరకు మేము చేశాము. అలాగే ఈ 9 నెలల కాలం మాకు సహకరించిన మరి మా పాలక మండలం మీద ఎంతో నమ్మకంతో వేసిన జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే భరతరామ గారికి, అలాగే మన గూడూరు శ్రీనివాసరావు గారికి, అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మాకు సహకరించిన మరి ఆ కార్యాలయం సిబ్బందికి, కార్యనిర్వహణ అధికారికి సచివాయన గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వెళ్ళిపోవటం సహజమే. కానీ ఆలయం మాత్రం మేము ఇప్పుడు దాకా చేసింది ఈ పార్టీ ఆ పార్టీలకు అతీతంగానే ఇక్కడ పనిచేసాం. పార్టీలకు అతీతంగా అందరినీ గౌరవించాం. అలాగే అర్చక స్వాములు కూడా పార్టీలకు అతీతంగానే అందరినీ గౌరవించి దేవుని ఆశీస్సులు వచ్చేటట్టు చేశాం. కాబట్టి దయచేసి కొత్త పాలక మండలి త్వరగా ఇస్తే వాళ్ళు కూడా మరి అందరి సహకారాలు తీసుకొని ఈ ఆలయాన్ని డెవలప్ చేయాలని కోరుతూ ఇక్కడ మరి మాకు సహకరించిన అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. అయితే ఏంటంటే ఓం శ్రీ సత్యదేవాయ నమః. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. స్వస్తి. సత్యదేవాయ నమః. సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వికృతం విశ్వం యానదస్మే నమో నమః. రమా సత్యదేవాయ నమః. స్వామివారి యొక్క అనుగ్రహంతో కొత్త ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పాలక మండలి అందరూ కూడా దాంట్లో ఒక నెంబర్గా నా పేరు పి విజయబాబు, ప్రధాన అర్చకులు. దీంట్లో యాక్సెస్ నెంబర్గా నన్ను అపాయింట్మెంట్ చేశారు. ఈ కొంతకాలం వ్యవధిలోనే తగినంత వరకు స్వామివారి సేవకి చైర్మన్ గారి ఆధ్వర్యంలో జరుపుతూ వచ్చారు. కానీ ఫ్యూచర్లో ఈ కొత్త పరిపాలన వాళ్ళ ఆధ్వర్యంలో బోర్డు దేవాలయాలు వేసినప్పుడు వాళ్ళు కూడా కొంత వ్యవధి వాళ్ళకి ఇచ్చే ఏర్పాట్లలో వాళ్ళకి ఆ డెవలప్మెంట్కి అవకాశం ఉంది. అందువలన ఆ విధంగా అపాయింట్మెంట్ చేస్తే ఇంకా దేవాలయాలు అభివృద్ధి అవుతాయని కోరుతున్నాము. అందువలన ఈ ఎదర పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి ఇంకా దేవాలయాల్లో ఇంకా పెండింగ్ వర్క్లు ఏమున్నాయి, ఇంకా భక్తులందరికీ కూడా ఎటువంటి లోటుబాట్లు లేకుండా ఇంకా ఏం చేయాలి, ఏంటి దేవాలయ అభివృద్ధి పరచాలి అనే ఉద్దేశంలో పాలక మండలి పాటుపడతారు. అందువల్ల అటువంటి వ్యవధి ఉండేట్లుగా ఉంటే పాలక మండలికి ఎన్నో పనులు చేయడానికి అవకాశం ఉంది. అందువలన ఇటువంటి అన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వారు గుర్తించాలని కోరుతున్నాం. సత్యదేవాయ నమః. భర్త గారి సహాయంతో, గూడూరు శ్రీనివాస గారి సహాయకాలతో, పంతం కొండల గారి అందరి సహారాలతో రమ్మ సత్యనారాయణ స్వామి గుడి దేవస్థానం ధర్మకర్తగా నన్ను నియమించబడి స్వామివారికి సేవ చేసుకునేలాగా నాకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు.
అలాగే మా చైర్మన్ గారు, మా పాలక మండలి సభ్యులు అందరి సహకారాలతో కూడా తక్కువ సమయంలో ఈ రమ సత్యనారాయణ గుడి దేవస్థానంలో సేవ చేసుకునే సౌభాగ్యం కలిగినందుకు ఆ సత్యదేవాలయానికి నమస్కారం తెలియజేసుకుంటాం. శ్రీ ఓం సత్యనారాయణ స్వామి దేవస్థానం కమిటీ తరఫున నా పేరు బసరపోయిన విజయశంకర్ అండి. ఇలాగ మార్కండ భర్త గారి ఆధ్వర్యంలో ఈ బోర్డు నెంబర్లు వేశారు. ఏదో తక్కువ కాలంలో మా చైర్మన్ గారు, మా బోర్డు మెంబర్స్ అందరూ కలిసి గుడికి ఎంతో చేద్దాం అనుకున్నాం. ఇంకా టైం లేదు. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వస్తుంది కాబట్టి వాళ్ళందరికీ అవకాశం ఇవ్వాలి కాబట్టి మాకిలాగే వాళ్ళని కూడా ఇంకా 4-5 రెట్టింపులు గుడిని ఇంకా డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటూ మేము ఇంతటితో ఈ అందరం సెలవు తీసుకుంటున్నాం. మీరు